వెల్కమ్ టు బి3 న్యూస్. లక్ష్య సమాజైతం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లా దేవరూపలలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. రామ్ గోపాల్ పేటలో నాలా పనులను పరిశీలించిన మంత్రి. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. కొల్లాపూర్లో ఐసోలేషన్ సెంటర్ గా మారిన మైనారిటీ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. అనంతపూర్లో డ్రోన్ కెమెరాతో కర్ఫ్యూ పర్యవేక్షణ. ఎవరు బయటకు రాకుండా పట్టించిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బోత్లో మొక్కజొన్న రైతుల ఆందోళన. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని భౌతిక దూరాన్ని పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి స్థానికులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు పెంచాలని అధికారులు సూచించారు. మండల కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజలు అధైర్యపడొద్దని, ప్రజాప్రతినిధులు ప్రజలకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ప్రతి గ్రామంలో కోవిడ్ బాధితులను ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని తెలిపారు. ఎర్రబెల్లి ట్రస్ట్ నుంచి కోవిడ్ బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్ ను అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎం, హెచ్ఓ మహేందర్ అధికారులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ దగ్గర పెట్టి లిస్ట్ తీసుకో, ఎవరు అడిగితే వాళ్ళకి ఊరిక 10 పెట్టి. ఈ జ్వరం వచ్చింది, అది 15 రోజులు వాడుకో, తీవ్రత అయిపోయింది. అప్పుడు మనం దీనికి వస్తే పంపిస్తాం. మీరు ఎంజిఎం కుర్కి రాకుండా హైదరాబాద్కి జనగామ ఉన్నాయి, యాక్సిడెంట్ ఉన్నాయి. సున్నాగరాలు కూడా ప్రాబ్లం ఉంది. ఆక్సిజన్ బెడ్స్ జనగామలో ఉన్నాయి. ఆంధ్ర జాగ్రత్తలు ఉండాలని, హాస్పిటల్స్ను కూడా అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గొర్రెల హాస్పిటల్కు, అదే దేవుడుపుల హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఒకటే ఆక్సిజన్ సెంటర్లు కూడా పెంచే ఏర్పాటు చేస్తున్నాం. జనగాంలో నేను పేషెంట్లు దేవుడుపులో కానీ, పాలపూర్తి కానీ జనగాం జిల్లా ప్రజలకు విజ్ఞప్తించేది, ఆక్సిజన్ కోసం వరంగల్కు, హైదరాబాద్కు పోకుండా జనగాంలో ఉన్నాయి, పాలపుత్రం ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్రస్ట్ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాం. దాతలు కూడా చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, హడావుడి కాకుండా ఈ ప్రాణాలు కాపాడే బాధ్యత మాది. మేము సర్పంచులను, కార్యదర్శులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను గ్రామాలను అలర్ట్ చేస్తున్నాం. మీకేమైనా అవస్థ వచ్చినప్పుడు మొదలైతే టెస్ట్ తీసుకుంటాం. మీకు కిట్ ఇస్తున్నాం, టెస్ట్ అవసరం లేదు. తర్వాత పత్రం బట్టి చెక్ చేసుకున్నాం. మీ కిట్టు ప్రతి గ్రామాల్లో ఒకట కిట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ మెడిసిన్స్ వాడితే దాదాపు కంట్రోల్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్ పడిపోయినప్పుడే డాక్టర్ దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అదే తిరిగా హెల్ప్ లైన్ కూడా జనగాంలో ఫోన్ నెంబర్ పెట్టాం. అర్జెంట్ అనుకుంటే ఆ ఫోన్కి కూడా ఫోన్ చేసి ఏర్పాటు చేయండి. జనగాంలో ఇప్పుడు ప్రెస్ మీడియా ముందట ఆ నెంబర్ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదే తిరిగా అమెరికా వాళ్ళు కూడా ఆక్సిజన్ సెంటర్స్ కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. ఆటా వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ అనిల్ అని, ఆటా అమెరికా తెలంగాణ అసోసియేషన్ దేవరూపులో కూడా ఒక 10 పెట్టాలని చూస్తున్నాం. సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్ పేట డివిజన్ ప్రధాన రహదారిపై గల నాలాపై వంతెన విస్తరణ పనులను
త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ వంతెన విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలల్లోకి ఎగువ నుండి వచ్చే నీటితో పాటు వర్షపు నీరు సక్రమంగా వెళ్లకపోవడం వలన రోడ్డుపై నిలిచిపోయిన వాహనదారులు, ప్రజలు ఇతర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలాపై ప్రస్తుతం ఉన్న వంతెన విస్తరించి నిర్మించడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన మంత్రి తలసాని ఇటీవల పనులను చేపట్టారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున రహదారిపై ట్రాఫిక్ రద్దీ కూడా ఉండదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలను కోవిడ్-19 రోగుల కొరకు ఐసోలేషన్ సెంటర్గా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులలో మంచి వాతావరణంలో ఈ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వైద్య అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా డిఎం హెచ్ఓ సుధాకర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. లైఫ్ సేవింగ్ అనే ఫీలింగ్ ఉన్నది. నాట్ లైఫ్ సేవింగ్ కానీ వాళ్ళది మనం చెప్తే కూడా అర్థం చేసుకునే స్టేజ్ లో లేరు. ఇంజక్షన్ ఇస్తారు అందరికీ. భయపడాల్సిన వాళ్ళు డాక్టర్ లేదని తెలుసా ఉన్నారు సార్. చేస్తాడు ట్రీట్మెంట్ చేయలేదు. ఎన్ని రూములు కావాలనేది చెప్తే 50 మందికి పెట్టిస్తున్నాడు సార్. అంటే డాక్టర్ అవసరం లేదని చెప్పినా కూడా మీరు పెడతారని ఆయన పెట్టి తీసుకుపెట్టుకుంటున్నారు. అనంతపురం నగరంలో కర్ఫ్యూ ఆంక్షల అమలు డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ భూసారం సత్య యేసుబాబు ఆదేశాలతో పోలీసులు పర్యవేక్షించారు. ప్రజలు గుమ్మికూడిన ఆంక్షల సమయంలో రహదారులపైకి వచ్చిన డ్రోన్ కెమెరా ద్వారా పసిగట్టి జన సమూహాలు లేకుండా చెల్లాచెదురు చేస్తున్నారు. దీంతో కర్ఫ్యూ సమయంలో రహదారులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. పంట కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి రోజులు గడిచినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. బోధ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డులో ధర్నా నిర్వహించి జొన్నలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకుంటే జాతీయ రహదారి నిర్బంధిస్తామని హెచ్చరించారు. నువ్వేమన్నా పంట నేసినాక ఎందుకు కొన్నారు? మరి అవేం చేసుకోవాలా? మేము ఎట్లా బతకాలా? మరి నిన్న ఒక మనిషి చచ్చిపోతారు, రేపు ఆపత్తికి ఇంకొక మనిషి చచ్చిపోతాడు. ఎట్లా చెప్పు? ఏం మాట్లాడు? మక్కలు వద్దా అంటే మక్కలు బంద్ చేసినాం. దొన్నలు నువ్వేయమంటివి, దొన్నలు వేసినాం. మేము ఎట్లా ఇప్పుడు? వర్షాలు పడుతున్నాయి, మాకు పారీలు దిక్కు లేక మేము దుక్కిలకెట్టల్లా, ఆ పారీలు కొనుక్కరాల్లా, ఏం చేయాలా? ఇప్పుడు దుక్కిలక దొన్నలు అమ్ముతే మళ్ళీ ఇత్తనాలకు మాకు పైసలు లేవు. ఇప్పుడు పైసలు అమ్ముతేనే మాకు పైసలు, ఎట్లా బతకాలా? జొన్నలు కొనాలా? మేము ఏం చేయాలా? మేము ఎట్లా చేసుకోవాలా? ఇప్పుడు మక్కలు పని చేసి జొన్నలు వేయమంటే వేసినాం. జొన్నలు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నువ్వేమన్నా పంట నేసినాక ఎందుకు కొన్నారు? మరి అవేం చేసుకోవాలా? మేము ఎట్లా బతకాలా? మరి నిన్న ఒక మనిషి చచ్చిపోతారు, రేపు ఆపత్తికి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ బాధితులకు బెడ్స్, అంబులెన్స్ సౌకర్యం, ఆక్సిజన్ సరఫరా తగినంత లేదని తనకు ఫిర్యాదులు అందడంతో ఆసుపత్రి సందర్శించి సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి తన అసమర్థతో రాష్ట్రంలో సరిగ్గా వైద్యం అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాలు పెరుగుతున్నా ఆక్సిజన్ బెడ్స్ పెంచలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రకటనల ఖర్చు కంటే కోవిడ్ ఖర్చు తక్కువగానే ఉందని విమర్శించారు. ఇబ్బంది పడుతూ నిన్న తణుకు షిఫ్ట్ చేస్తామని ఒకళ్ళు పంపించారు. అతనేమో మధ్యలో దారిలో పాపం వచ్చిన తర్వాత చనిపోయాడు. అతను అటు ఇటు తిప్పేటప్పటికి నేను చెప్పాం కదండి, ఏలూరు పంపిస్తున్నారు, ఆశ్రమ హాస్పిటల్లో బెడ్లు కాలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు కదా. పాపం అతను నేరడి మళ్ళీ అతను చనిపోయాడు. నిన్న మా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ పాపారావు పాపం ఇక్కడికి వస్తే ఆక్సిజన్ అతను పెట్టలేకపోతే ఇక్కడ బెడ్ లేదంటే మళ్ళీ బయట తణుకని భీమవరం అని తీసుకెళ్తే అతను చనిపోయాడు. కొంచెం ఆక్సిజన్ బెడ్లు లేక ఇమీడియట్లీ చనిపోతూ ఉన్నారు. ఒకసారి కొంచెం ప్రాక్టికల్గా చూడండి సార్, లేకపోతే పాపం మీకు ప్రాబ్లమే, మాకు ప్రాబ్లమే. పాపం మీరు నైట్లు మీకు నిద్ర ఉండట్లేదు, మాకు ఉండట్లేదు, పేషెంట్లు సర్వైవల్ అవ్వట్లా. అందుకని నా ఉద్దేశం ప్రకారం అయితే పెనుగొండ ఒకటి, ఆర్చంట్ ఒకటి ఉన్నాయి. ఆ పిహెచ్సీలని గైనకాలజిస్టులు పెట్టి అక్కడ వాళ్ళు డెలివరీ కేసులు అక్కడ పెడితే ఏమైనా గవర్నమెంట్ అక్కడ ఏదైనా చేస్తే మనకు కనీసం 50 బెడ్స్ పెంచితే ఏమైనా కొద్దిగా మేము సేవ్ అవుతామో అనుకుంటున్నామండి. రెండోదేమో ఇప్పుడు మాకు ఏదైతే ఇప్పుడు ఆక్సిజన్ ఏదైతే ఉందో పాలకొల్లులో హాస్పిటల్లో అదేమో ఓల్డ్ సిస్టమ్ అంటే దాని మీద ఫ్లో కొంచెం తక్కువ. అదే సరి చేయండి. ఒకవేళ లేకపోతే 2-3 లక్షలు అవుతుంది అంట సార్, కొత్త సిస్టమ్ అవుతాయి. ప్రాబ్లం లేదు కదండి, కొంచెం 2-3 లక్షలు అయినా పర్లేదు. అంటే ఎప్పుడైనా సడన్ గా మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే పాపం 50 మంది వీళ్ళ కష్టపడుతున్నారు పాపం డాక్టర్లు కూడా. కొంచెం ఒక్కసారి మీరు కూడా ఆ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఫ్రీ అవుతారు. కొంచెం ఒక 4-5 రోజులు కొద్దిగా మనకి తప్పదు సార్. కొద్దిగా ఒక 50 బెడ్లు మీరు అడిషనల్గా పెట్టి ఆక్సిజన్ కరెక్ట్ చేస్తే కొంతవరకు మళ్ళీ వారం రోజులు గెట్టన్ అవుతుంది అందరం. నేను ఇదిగో అందరూ ఫోన్ చేస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ఏంటంటే పాపం వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పేషెంట్ తాలూకు బంధువులు. మన పాపరావు వచ్చారు, కొంచెం ఆక్సిజన్కి వచ్చింటే కొంచెం తిప్పుకుంటూ కూడా ఆక్సిజన్ ఎక్కలేదు, అక్కలేదు కూర్చోరు పాపం. ఖాళీ లేకుండా అంబులెన్స్ అయితే ఎక్కించుకోరండి. ఎక్కించుకున్న పెరుగుండి వెళ్ళిన కాబట్టి వెనక ఇచ్చారు. అదే ఇప్పుడు ఆక్సిజన్ ఉన్న దాంట్లో పెడతాం అనేది ఎక్కడో పెట్టేశారండి. దింపారు, అరగంట తగ్గింది. ఇది 1 నైట్ అన్నది. మాకు సంబంధం లేదు, మీరే చూసుకోవాలి, మేము చేయమని. ఎవరు చెప్తున్నారు? నేను ఇక్కడ అదే అన్న కొంచెం హెల్ప్ డెస్క్ దగ్గర ఎందుకున్నారు అట్లా? ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు చూసుకోమ్మా. మీ హెల్ప్ డెస్క్ నెంబర్ చేరుకోలేమో వస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి, రాత్రి నుంచి. హెల్ప్ డెస్క్ నెంబర్ అట్లా ఉంటే ఇది ఏం ఉపయోగం? బాటిల్ ఏదైనా ఇబ్బంది పడితే కనుక కాంటాక్ట్ చేయమన్నమాట. అదే ఇక్కడ
వీళ్ళు అంబులెన్స్ పెట్టి పంపిస్తారమ్మా తీసుకెళ్ళాలంటే మీరు తీసుకెళ్ళక్కర్లా ఏం పంపట్లేదండి మీరే తీసుకెళ్ళిపోయినా పోవాలండి 50 పడిపోయింది మీరేలా తీసుకెళ్తారా ఆక్సిజన్ 50 పడిపోయింది వాళ్ళే తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్ళాలి మీరు అక్కడ తీసుకెళ్తారు ఇంటికి తీసుకెళ్ళడం లేదు కదా వీళ్ళంటే అక్కడ సీరియస్గా ఉందంట ఆ బెడ్ ఏదైనా పెట్టుకుని వీళ్ళ దగ్గర బయట తీసుకెళ్ళమంటారంట వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు పాపం తీసుకెళ్ళారు ఒకవేళ మీరు ఏదైనా తీసుకెళ్ళాలంటే కనుక మన అంబులెన్స్ పురమాయించి అక్కడ ఏదైనా బెడ్ ఉంటే కనుక అక్కడ పంపించండి అక్కడ బెడ్ ఉంటే అంబులెన్స్ పురమాయించి పంపించండి అంతేగాని వీళ్ళకి తీసుకెళ్ళాలంటే ఏం తీసుకెళ్ళాలి అది ఏం చెప్పండి అదే ఇదే పరిస్థితి 50% చూడండి ఒకసారి ఇంజక్షన్ కూర్చోబెట్టి ఇంజక్షన్ చేయండి అక్కడ ఒకవేళ పంపించే పని అయితే మీరు వెళ్తే మీకు బెడ్ దొరకదు అక్కడ ఇప్పుడు నేను కలెక్టర్ గారు అంటే ఇప్పుడు మాట్లాడటానికి 50% చేసాం అప్పుడు కేసులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు కేసులు డబుల్ అయ్యాయి ఇప్పుడు 50 డబుల్ అవ్వాలి కదా ఇంకా నర్సాపురం హాస్పిటల్లో 50 పెట్టి ఆసండ్ హాస్పిటల్లో 50 పెడితే కొంచెం ఎక్కడో అక్కడ సర్దుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకు చెప్తున్నాం వీళ్ళకి ఏంటంటే పడకలు పెంచుతాను కానీ ఆక్సిజన్ ఎక్కడ అన్నారు మరి ఆక్సిజన్ కొనుక్కోవాలి బెడ్లు అరేంజ్ చేయాలంటే ఆక్సిజన్ కావాలి కదా ఆక్సిజన్ కొనాలి ఆక్సిజన్ కొనడానికి డబ్బులు పెట్టరు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వారి దాహం తీర్చేది ఎవరు అనే కథనంపై స్పందించి సొంత ఖర్చుతో పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్ కాటన్స్ అందజేశారు. లాక్డౌన్లో కరోనా కష్టకాలంలో పోలీస్ శాఖ సేవలు మరువలేనివని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సైదులు సారగండ్ల కోటేష్, బుర్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విధి నిర్వహణలో పోలీసు వారి యొక్క బాధ్యత చాలా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రజల గురించి పోలీసు వారు తన ప్రాణాలు లెక్క చేయకుండా విధి నిర్వహణలో పోలీసు వారు ఎండలో తీవ్రమైన ఎండలో చాలా కష్టపడుతున్నారు పోలీసు వారు. మరి ఉదయం వాట్సాప్లో కూడా ఈ పోలీసు వారి దాహం తీర్చిన గ్రూప్లో వైరల్ అయింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని నా వంతు చిన్న సహాయంగా వారికి దాహం తీర్చాలని నేను వాటర్ బాటిళ్ళు ఇక్కడ పిఎస్ఆర్ సెంటర్ కానివ్వండి, కొత్త బస్ స్టాండ్ ఏరియా కానివ్వండి, ఇక్కడ టౌన్ 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఇవన్నీ కూడా నేను అందరికీ విధి నిర్వహణలో పోలీసు వారు బాధ్యత ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కొరకు లాక్డౌన్ పటిష్టంగా చేస్తున్నారు కాబట్టి వారి దాహం తీర్చడానికి నేను బాటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఇలా విధి నిర్వహణలో పోలీసుల యొక్క బాధ్యత చాలా ఉంది కాబట్టి వారి కోసం అందరూ కూడా శానిటైజర్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, వారి యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా ముందుండి చేయాలని నేను జిల్లా రియల్ ఎస్టేట్ జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు సూర్యాపేట సికింద్రాబాద్లోని ప్రసిద్ధగాంచిన గణపతి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆలయ ఈవో అంజని దేవి మాట్లాడుతూ రాత్రి ఆలయంలో 2 హుండీలు చోరీకి గురైనట్టు తెలిపారు. తెల్లవారుజామున పూజలు చేసేందుకు వచ్చినప్పుడు విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంలో కేసు విచారణ చేస్తున్నారు. సికింద్రాబాద్లోని గణేష్ దేవాలయంలో రాత్రి అనగా గురువారం రోజు రాత్రి దొంగతనం జరిగింది. తెల్లవారుజామున మేము గమనించడం జరిగింది.
2 హుండీలు ఓపెన్ చేసి అమౌంట్ తీసుకువెళ్ళారు. ఈ విషయమై మేము వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాము. పోలీసులు వచ్చి చూసి విచారణ చేపట్టారు. విచారణ పూర్తయిన తర్వాత మేము మీకు ఇన్ఫర్మేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వ సందర్శించి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని, తడిసిన పంటను, రంగుమారిన పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ గౌడ్ చైర్మన్ చేతుల మీదుగా హమాలీలకు మజ్జిగ ప్యాకెట్లు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలు, గ్లౌజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మల్లుపల్లి గ్రామంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి, రైతులందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు. ప్రతి ఒక్క గింజ కూడా నాని వర్షం పడ్డప్పుడు ఏదైనా నల్లబడి అట్లయినా కూడా తీసుకుంటామని చెప్పేసి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. మంచిగా తాళ్ళు లేకుండా ఎండినాక వడ్లు మీరు కాంటా చేసుకోవాలని చెప్పేసి రైతులు సూచన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, మా ఏఎంసీ డైరెక్టర్ శేఖర్, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ టీఆర్ఎస్ నాయకులు అందరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, హమాలీలకు కూడా వాళ్ళు శానిటైజర్లు, మాస్కులు కంపల్సరీ యూజ్ చేసుకుంటూ మన కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ వాళ్ళ కార్యక్రమాన్ని సజావుగా జరుపుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. కరోనా విజృంభిస్తున్న వేళ మృతుల అంత్యక్రియలు చేయడానికి ఆగచాట్లు తప్పడం లేదు. మహమ్మారి భయంతో అయినోళ్లే దగ్గరికి రాని పరిస్థితులు నెలకొన్నాయి. మనిషి ఆఖరి మజిలీకి అయిన వారు కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా చింతలమూరిలో గ్రామ సర్పంచ్ యువ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో పింక్ ఆర్ట్స్ సేవా సంస్థ సభ్యులు ఒక టీంగా ఏర్పడి కరోనాతో మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకున్నారు. మృతుల మాతాచారులకు అనుగుణంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కరోనా బారిన పడిన వారికి వైద్య సహాయం అందిస్తూ వివిధ రకాల డ్రై ఫ్రూట్స్తో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. పింక్ హార్ట్స్ సంస్థ సభ్యులు తమ ప్రాణాలకు తెగించి సామాజిక దృక్పథంతో చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. పట్టుకోండి, ఎంత ఈజీగా ఉన్నది కదా. అబ్బాయి ఉన్నాడక్క నా తరఫు నుంచి అండి. కరోనా కోలుకున్నారు కాబట్టి, కరోనా వచ్చింది కాబట్టి అమ్మా మీకు ఒక సరైన ఇమ్యూనిటీ పెంచడానికమ్మా. అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, తర్వాత పొద్దుతిరుగు పువ్వులు విత్తనాలు ఉంటాయి, అది గింజలు ఉంటాయి, తర్వాత గుమ్మడి గింజలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధారణంగా ఎప్పుడు తీసుకోవాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి. బాదం కానీ, పిస్తా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ ఇవన్నీ అమ్మా ఈ వారం 10 రోజుల వరకు వస్తాయమ్మా. అన్ని మంచిగా తీసుకోండి. సో అందరికి కూడా మీరు చెప్తూ ఉండండి మాస్క్ పెట్టుకోమని. ఇంట్లోనే మాస్క్ పెట్టుకోండి అమ్మా, ఎందుకంటే మనం లేదనుకుంటామండి, పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర మనకు వస్తూ ఉంటుంది, సరే మన నుంచి వాళ్ళకి వెళ్తాం అమ్మా. జాగ్రత్తగా ఉండండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. ఆంక్షల సడలింపు సమయంలోనే ప్రజలు వ్యాపారులు బయటకు వచ్చి తమ కార్యకలాపాలు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని వివరించారు. లాక్డౌన్ కొనసాగుతుంది. సో ప్రజల కోఆపరేషన్ మంచిగానే ఉంది. 10 o'clock తర్వాత ఆల్మోస్ట్ వాలంటరీ కంప్లైంట్స్, బట్ అక్కడ ఇక్కడ కొన్ని చిన్న ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ప్రజలు కూడా బయట రావద్దు. ప్రజలు ఎవరైనా బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడుతున్నాం. నిన్న కూడా మనము ఆల్మోస్ట్ 220 పీపుల్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక 10 షాప్స్ మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. సో ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. అనవసరంగా ఎవరు కూడా బయట రావద్దు. సో లాక్డౌన్ కొనసాగుతుంది. సో ప్రజల కోఆపరేషన్ మంచిగానే ఉంది. 10 o'clock తర్వాత ఆల్మోస్ట్ వాలంటరీ కంప్లైంట్స్, బట్ అక్కడ ఇక్కడ కొన్ని చిన్న ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ప్రజలు కూడా బయట రావద్దు. ప్రజలు ఎవరైనా బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడుతున్నాం. నిన్న కూడా మనము బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జనగామ జిల్లా దేవరపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. రామ్ గోపాల్ పేటలో నాలా పనులను పరిశీలించిన మంత్రి. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. కొల్లాపూర్లో ఐసోలేషన్ సెంటర్ గా మారిన మైనారిటీ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. అనంతపూర్లో డ్రోన్ కెమెరాతో కర్ఫ్యూ పర్యవేక్షణ. ఎవరు బయటకు రాకుండా పట్టించిన చర్యలు తీసుకున్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బోతులో మొక్కజొన్న రైతుల ఆందోళన. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నారని V3 న్యూస్ లక్ష్యం సమాజయితం.